నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇలా పొద్దుగాల వార్తల ముచ్చట్లు చూద్దాం. హాట్ టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. మరి ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుంది, ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో అన్న విషయం చూద్దాం. మరి మనం చూడొచ్చు, రామగుండం బీఆర్ఎస్ కు భారీ షాక్. 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి అసెంబ్లీ సమావేశాల తర్వాత చేరికలు అనుమతించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మరి పార్లమెంట్ ఎన్నికల ముందు మరో 10 మంది, మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. మరి 50 డివిజన్లో 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత కార్పొరేటర్లు ఉన్నారు. మరి మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందట అంటే 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంటే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ తర్వాత అందులో జాయిన్ కావడానికి అంటే కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఆహ్వానిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మరి ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో? మరి మొన్నటి వరకు అవిశ్వాసం అని చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం. మరి అందులో రాసిన ముచ్చటేందయ్యా అంటే 50 డివిజన్లో 8వ కాలనీ అంటే 8 ఇంక్లైన్ కాలనీకి సంబంధించిన 5 కార్పొరేటర్లు, మరి అదే విధంగా గోదావరిఖని పట్టణానికి ఉత్తర దిశగా ఉన్న అంటే ప్రాంతాలు, ఉత్తర దిశ ఎటువైపు ఉందో మీరే ఆలోచన చేసి మన యొక్క ఛానల్లో కామెంట్ చేయండి ప్రజలారా. చూద్దాం మరి ఎందుకు చేరుతున్నారు, ఎలాంటి అవకాశాల కోసం చేరుతున్నారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనున్నది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది రామగుండం కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కార్పొరేటర్లు చేరికను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అనుమతించినట్లు తెలిసింది. గత 2 మాసాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కార్పొరేటర్లు ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అంగీకరించలేదట. అయితే ఈ 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ కు చెందిన 15 మంది కార్పొరేటర్లు హైదరాబాద్ లోని మక్కాన్ సింగ్ నివాసంలోకి వెళ్ళి అక్కడ ఆయనతో మాటామంత్రాలు జరిపించి అక్కడ అనుమతి పొందిరట. మరి ఆయన వచ్చిన వెంటనే అంటే అసెంబ్లీ బడ్జెట్ ముగిసిన వెంటనే ఇక్కడికి వచ్చి చేరే ప్రయత్నం ఉంది. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడు చెప్పండి ప్రజలారా, మరి ఏం ఆలోచన జరుగుతుంది? రామగుండం మున్సిపాలిటీలో అవిశ్వాసం ఉండబోతుందా, అసలు ఉంటుందా, ఉండదా అన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మన ఛానల్లో కామెంట్స్ కూడా పెడుతున్నా. మరొకసారి ఎంత మేరకు అవిశ్వాసం జరుగుతుందో కూడా మీరు మనం ఎగ్జిట్ పోల్ ద్వారా చెప్పొచ్చు. ఏం జరుగుతుంది, అసలు ఏ కార్పొరేటర్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వెళ్తారో కూడా చూసే ప్రయత్నం చేద్దాము. మరి కాంగ్రెస్ పార్టీలో ఈ నెల మరో మొత్తం 15 మంది కార్పొరేటర్లు ఉన్నారట. ఈ నెలలో 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు అంటే 15 మంది కాక ఇంకా 5 కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా అనుమతులు రాలేదు అన్న విషయము మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మక్కాన్ సింగ్ వాళ్ళ చేరిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఇక గతంలో చేసిన కథలకు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఏదో 5 కార్పొరేటర్లను వాళ్ళు చేసిన కథలు అంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల వాళ్ళని తీసుకోలేకపోతాడు. అందుకనే పాపం వాళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తాను అని చెప్పేసి చెప్తాండు ఇక ఎమ్మెల్యే సార్. ఇక మిగిలిన 38లో మేయర్ అనిల్ కుమార్ సార్ ఉన్నాడు. మరి మిగతా మినహా 37 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరే 15 మంది కార్పొరేటర్లతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు పార్లమెంట్ ఎన్నికల ముందు అస్సలు ముచ్చట ఇది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే 2 మాసాలలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విడుదల వారీగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు నాయకులను కాంగ్రెస్ లో చేర్చేందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. ఇక మీకు తెలిసిన ముచ్చట ఏంటంటే రామగుండం ప్రజలారా, మరి గోదావరిఖని పట్టణ ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మనందరికి తెలిసిన ముచ్చటనే కదా, అధికారం ఎటుంటే నాయకులు అటువైపే పోతారు. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజల యొక్క అవసరాలు కానీ తీర్చే ప్రయత్నాలు చేయరన్న ముచ్చట మళ్ళొక్కసారి మనందరికీ తెల్లమైందనే చెప్పుకోవాలి. ఇక మొన్నటిదాకా ఏం చెప్పిర్రయ్యా బీఆర్ఎస్ పార్టీలా, ఏం చెప్తారో వాళ్ళ పెద్ద సార్ నిన్న నల్గొండ జిల్లాలో కూడా వెచ్చి చెప్పిండి. ఏంది, మేము ఖచ్చితంగా ప్రజల కోసమే పోరాడతాం. ఎక్కడ పోరాడా అనుకుంటారు?
మీరు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ లోకే మళ్ళా పోతారు. మరి ఎట్లా జరుగుతుంది? ఇక చూడు రామగుండం ప్రజలారా, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, ఇక ఆలోచన చేయురు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ రావాలి, వీళ్ళు జాయిన్ కావాలి. అప్పటిదాకా మరి కార్పొరేషన్ పరిస్థితులు పక్కన పెట్టాల్సిందే. మరి రాబోయే ఎన్నికలు ఉన్నాయి. అదే నేను మొన్న నుంచి చెప్తాను కదా, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, మరి ఏప్రిల్ ఉన్నాయి. మరి అప్పటిదాకా మనకు మన యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి గుడ్డు సున్నా అవుతుంది అన్న ముచ్చట అర్థమవుతుంది మనకు. ఇది క్లియర్ గా తెలిసిపోతుంది. మరి సార్ ఎందుకు, మన రాజన్న సార్ ఇట్లా ఎందుకు ఆలోచన చేసిండో నాకు తెలియదు, కానీ ఈ ఆలోచన విధానము నాకైతే తెలిసి ప్రజల పక్షాన మేము ఆలోచన చేస్తే కనుక ఇది చాలా తప్పు ముచ్చట అనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కార్పొరేషన్ లో అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, దేనికోసం పోతున్నారు అనే ముచ్చట కూడా ఇక్కడ వీళ్ళు రాసిరు. మరి ఎందుకు అది కూడా చూద్దాము. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు నాయకులు కాంగ్రెస్ లోకి చేరేందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అంగీకరించినట్లు తెలిసింది. ఏటింగ్ లైన్ కాలనీ ప్రాంతానికి చెందిన వాళ్ళు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు గోదావరికని ఉత్తర ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు, మరి మీరు ఎక్కడున్నారో తెలియదు కానీ ప్రజలారా, మీరున్న ప్రాంతం ఉత్తరం వైపు చూడుర్రి, అటున్న కార్పొరేటర్లు ప్లస్ కాలనీ 8వ కాలనీ ఏటింగ్ లైన్ కాలనీకి సంబంధించిన కార్పొరేటర్లు చేరతారని చెప్పేసి ఇక చెప్తారు. ఇక మొదట విధిగా కాంగ్రెస్ కు చేరేందుకు సిద్ధం. ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ మక్కాన్ సింగ్ వారి చేరిక పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి రామగుండం ప్రాంతంలో భారీ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇక ఇప్పుడు మనం వీళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, ప్రజలారా, మన డివిజన్ అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీలోకి చేరినాం. మరి ఇంతకుముందు అభివృద్ధి చేయలేదా వీళ్ళు? మరి ఇంతకుముందు వీళ్ళు చేయలేదా అభివృద్ధి? చేసినామని చెప్పారు కదా. మరి మళ్ళీ ఇది కొత్త అభివృద్ధి చేయనీకి వీలు పోయింది. ఇళ్ళనే ఉండి చేయొచ్చు కదా అభివృద్ధి. అంటే ఇలా ఫండ్స్ ఇయ్యరా? మీరే ఎక్కువ మంది ఉంటారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారా? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది ఉండరు, కాంగ్రెస్ కార్పొరేటర్లో తక్కువ మంది ఉంటారు. మరి ఎందుకు వీళ్ళు పోవడాలో ఆలోచన చేయాలి ప్రజలారా. మరి మనం రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. అసలు విషయము, అసలు ముచ్చట ఏంటంటే, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లా మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉంది కనుక మున్సిపల్ ఎన్నికలు అంటే ఏ ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాటి వైపే ప్రజా ఆలోచన అనేది ఉంటుంది, ఆ పార్టీ వైపే ప్రజా ఆలోచన అనేది ఉంటుంది. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లా గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే కాంగ్రెస్ లో పోతారు. మరి సార్ మొన్నటిదాకా మక్కాన్ సింగ్ రాజన్న సార్ ఒక ముచ్చట చెప్పిండు, ఎవరైతే పార్టీకి పని చేయకుండా చివరి క్షణంలో గెలిచిన తర్వాత బొకేలు శాల్వాలతో వచ్చిన వాళ్లకు నేను విలువనియ్యను, నన్ను నమ్ముకొని, నా పార్టీని నమ్ముకొని, మా పార్టీని నమ్ముకొని నా వెనువెంటనే ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా ఉంటానని చెప్పారు. మరి ఇలా కొంతమంది ఇప్పుడు మీరు వచ్చే సమయంలో ఈ డివిజన్లలో జరిగేటి నేను చెప్తా ఇన్నూరు ప్రజలారా. మరి ఇప్పుడు వీళ్ళు చేరే డివిజన్ల పరిస్థితి, వీళ్ళని నమ్ముకొని, ఈ సారునే నమ్ముకొని, ఈ యొక్క పార్టీనే నమ్ముకొని కొన్ని డివిజన్లలో పార్టీ నాయకులు తిరిగిరు, సార్ను గెలిపించారు, రాజన్న సార్ను గెలిపించారు. మరి గెలిపించిన విషయంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్పొరేటరు కాంగ్రెస్ లో చేరితే రేపటి రోజున మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ ఎవరికి ఇస్తారయ్యా? ఇది ఆలోచన వేయాలి. మరి అందరు వేయాలి. ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, సిపిఐ పార్టీ అయినా, ఇంకా ఐఎఫ్టీ అయినా, ఏఐటీసీ అయినా, ఏ పార్టీ అయినా మీరు ఆలోచన వేయాలి. మరి ఒక నాయకుడు గెలవడం కోసం కింది స్థాయి నాయకులు కూడా పోటీ పడి పాపం ఆ అన్నలను లేదంటే సార్లను గెలిపించారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక డివిజన్ ఉంది, ఆ డివిజన్ లో ఉన్న కార్పొరేటర్ గతంలో కాంగ్రెస్ పార్టీ, మరి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. అంతకుముందు మాజీ కార్పొరేటర్ అదే డివిజన్ లో బీఆర్ఎస్ లో ఉన్న ఆయన కాంగ్రెస్ లో ఏరి సార్ గెలుపుకు ప్రయత్నం చేసిండు. మరి అలా ఏ డివిజన్ మీకే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి ఆయన పరిస్థితి ఏంది ఇక్కడ? అట్లా చాలా డివిజన్లలో ఉన్నాయి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం మళ్ళీ
పాత వ్యవస్థగానే మారుతుందా లేదంటే కొత్తదనం ఏమైనా మన స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న గారు ఇస్తారా చూడాలి. మనం చూద్దాం, వేచి చూడాల్సిందే. మరి ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతారు అనేది. మరి 15 మంది కార్పొరేటర్లు, మొత్తం 38 మందిలో 15 మంది పోతే ఇక ఎంత మంది ఉన్నారయ్యా? 18 మంది ఉండరు. 18 మందిలో అనిల్ కుమార్ సారు మేయర్ పక్కన పెట్టుర్రి, ఆ డిప్యూటీ మేయరు అభిషేక్ రావు సార్ను పక్కన పెట్టుర్రి. ఇక ఉన్నది ఎంత మంది అయ్యా? 16 మంది. 16 ప్లస్ వీళ్ళు ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ అవిశ్వాసం అనేది క్లారిటీగా మనకు కనబడుతుంది. అవిశ్వాసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పెడుతున్నారన్న విషయము మనకు క్లియర్ గా కనబడుతున్నది. 38 మందిలో 15 మంది పోతే 18 మంది ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు 12 మంది ఉన్నారు. మరి 15 ప్లస్ 12 వాళ్ళు 27 మంది అవుతారు, వీళ్ళు 18 మంది అవుతారు. వీళ్ళకి బీజేపీ కలిసినా కూడా 1, 2, 3, 4 ఉంటాయి. అవి కలిసినా కూడా మనకు మేయర్ స్థానం అనేది పోతుంది. అంటే ఇదొక తెలివి కళ్ళ ఆలోచన అని అందరూ అనుకుంటారు, కానీ ఇది తెలివి లేని ఆలోచన అనే నేను అంటాను. ఎందుకంటానా అంటే రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఏది గ్రామానికి సంబంధించిన. మరి మనకేం పని, మనకి మున్సిపల్ కార్పొరేషన్ కదా అని మనకు ఆలోచన వస్తుంది కదా. నేను చెప్తున్నాను, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా మన ఎమ్మెల్యే సార్కు గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి సార్ ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు బలపరుస్తున్న అభ్యర్థులు, మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఉండదు. ఒక అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరైతే మద్దతు అంటే మన ఏ పార్టీ వాళ్ళు ఆ క్యాండిడేట్ కు మద్దతు ఇస్తారు అంతే. అక్కడ పార్టీ జెండాలు ఉండవు. దట్ ఈస్ స్థానిక సంస్థల ఎన్నికలు. మరి మన అన్న ఆ ప్రాంతాలలోనే తిరగాల్సి వస్తుంది. మరి తర్వాత అయిపోయిన వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. ఇక్కడ అవిశ్వాసం పెట్టి చేసేది ఏం లేదు. ఫస్ట్ అభివృద్ధి ఎట్లా చేయాలి? మరి రామగుండం కార్పొరేషన్ల చెత్త పోయడానికి స్థలం లేదు, సేకరణ చేయాలి. గోదావరి వంతెన పైన కంచె లేదు, అది ఏర్పాటు చేయాలి. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల దగ్గర పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలి. ఇంకా మరి ఇంకేమున్నాయి? వర్తి డివిజన్ల రోడ్డు సమస్య ఉన్నది, అండర్ గ్రౌండ్ అయినే సమస్య ఉన్నది, అవి చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏరినంత మాత్రాన రామగుండంలో ఏమో జరుగుతుంది ఈ మున్సిపల్ ఆఫీసులలో అనుకుంటే చాలా తప్పు ప్రజలారా. ఏం జరగదు, ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. కాకపోతే అభివృద్ధి అనేది ఇంకా తగ్గిపోతుందని నేను చెప్తాను. మరి ఎమ్మెల్యే సార్ నేను చెప్పే విన్నతి ఏంటంటే, ఎమ్మెల్యే గారికి మక్కాన్ సింగ్ రాజన్న గారికి చెప్పేది ఒకటే ముచ్చట, అన్న దయచేసి అభివృద్ధి పైన ప్రయత్నం చేయురే. వీళ్ళ వల్ల మనకు మన పార్టీకి కానీ మరి స్థానిక ప్రజలకు కానీ ఎలాంటి లాభం అనేది జరగదు. కాబట్టి మీరు స్థానికంగా రామగుండం కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్న అని నేను నా ఛానల్ ద్వారా, అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల ద్వారా మీకు విన్నతి ఇస్తున్నామన్నా. ఇదే విన్నతి అనుకోండి, లేదంటే డైరెక్ట్గా కలిసి మీకు ఒక లిఖితపూర్వకంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామన్నా. ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత చూద్దామన్నా. ఇది రామగుండంలో జరుగుతున్నది. ఏం జరుగుతుంది రామగుండంలో? ఏం జరుగుతలేదు రామగుండంలో. అయ్యో కార్పొరేటర్లు పోతారట, ఎక్కడికి పోరు, ఎవ్వరు పోరు. మొన్నటిదాకా మెడలు వేసిన కండువా పింక్ కలర్, ఇప్పుడు వైట్ కలర్ ఎత్తారు, అంతే తేడా. మన డివిజన్లల్లో ఇలాంటి అభివృద్ధి అనేది కనబడదనే చెప్పుకోవాలి. మరి ఎప్పుడు కనబడుతుంది ఇంకా? ఎప్పుడు కనబడుతుంది ఇంకా అంటే మనం ఎప్పుడు అడిగితే అప్పుడు కనబడుతుంది. ఆ రోజు మాత్రమే చెప్తున్నాం, బిల్లులు పెడతాన్నాం, ఇక అత్తన్నాయి, ఏ ఎత్తాం రేపన్న ఎల్లుండన్నా అన్న విషయం చెప్తారు. మొన్నట్లో కళ్యాణ్ నగర్ లో ఒక అన్న సత్యాగ్రహం చేసిండు. ఎందుకు సత్యాగ్రహం చేయాల్సి వచ్చిందా అన్న? రోడ్లు మంచిగా లేవని చేసిండు. ఆ అన్న పేరు ఏదో ఉండే, గజ్జెల వెంకటేశ్వర్లు. మరి మొన్న వేసిండు రోడ్ల కోసం. ఆయన కోసం కనీసం స్పందించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? స్పందించారు. అది ఎందుకంటే ప్రజల కోసం చేస్తున్నారు కదా, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు కదా. వాటి మీద మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించలేదు? కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి స్పందించలేదు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కడికి పోయారు? బీఆర్ఎస్ నాయకులంతా ఎక్కడికి పోయారు? మాజీ ఎమ్మెల్యే ఎక్కడికి పోయాడు? మరి ఇదంతా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి రాలేదు, వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిరు కాబట్టి రాలేదు. సమస్యలు అనుభవిస్తున్నది ప్రజలు. ఇక్కడైనా రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ప్రజలారా. మరి
నిన్న నల్గొండ సభల పెద్దసారి చెప్పిండు, ఏం తమాషా ఎత్తున్నారా, రైతు బంధు ఎందుకు ఎత్తలేరు, మీరెందుకు వేయలే, ఎలక్షన్ల ముందు ఎత్తామని చెప్పేసి మీ అందరికి ఎలక్షన్ల 2 రోజుల ముందు మీ అందరికి సెల్లుల టింగ్ టింగ్ అని మెసేజ్ వస్తుందని హరీష్ రావు సార్ చెప్పిండు. మరి ఏమైంది, అప్పుడు ఎందుకు వేయలే, ఆ పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, మరి ఎవరు అడగరా, ప్రజలు అడగరా అనుకుంటున్నారా, మరి ఏంటి ఎత్తలేరు. మీ చూడండి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మరి రామగుండం ప్రజలారా అర్థం చేసుకోండి. ఒక ప్రభుత్వం ఏమో కాళేశ్వరం కోసం పోయింది, మరి ప్రతిపక్షం ఏమో నల్గొండ కోసం పోయింది. ఇక్కడ సమస్య ఎవరి కోసం మాట్లాడతారు, దేని కోసం సమస్య పెట్టిర్రు, ఏ సమస్యల కోసం మాట్లాడిర్రు, ఎవరు మాట్లాడిర్రు, కూలిపోతానన్న విషయం తెలిసింది, ప్రభుత్వానికి తెలుసు, మరి ప్రతిపక్షానికి కూడా తెలుసు, అది పగులు తెలియదు. దాన్ని డెవలప్ చేయుర్రి, చేసి మేము చేసినాం అభివృద్ధి, నువ్వు కూలగొట్టే ప్రయత్నంలో ఉండే, అది కుంగిపోయే పరిస్థితి ఉండే, మేము దాన్ని సెట్ చేసినాం, దాన్ని మరమ్మతులు చేసినాం, మీరేం చేసిరు అప్పుడు, ఆ బిల్లులు అంతా ఏమైనా అని చెప్పేసి కొట్లాడేది ఉండే. ఇప్పుడు మీరు కొట్లాడడానికి పోయినా ఆయన పోయి అక్కడ ఏం చెప్తాడు, కృష్ణా నీళ్ళని ఇల్లు ఎవరికో ఇస్తారని ఈయన చెప్తాడు, మీరేమో గోదావరి నీళ్లు కృష్ణా నీళ్ళు అమ్ముకున్నారని ప్రభుత్వం చెప్తే. చూసే వాళ్ళము చేసే వాళ్ళము ఇక్కడ ప్రజలమే. ప్రజలారా అర్థం చేసుకోవాలి మన సమస్యలను. నేను ఇక్కడ ఏ పార్టీని విమర్శించదలుచుకోలేదు, ఏ పార్టీకి చెప్పదలుచుకోలేదు. ప్రజలారా మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరు ప్రజల కోసం, ప్రతిపక్షం కాకుండా మరి ప్రభుత్వం కాకుండా ఎవరైనా కూడా ప్రజల కోసం పోరాటం అనేది చేస్తున్నారు. ఎలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మరి ప్రభుత్వ నిర్ణయాలపైన ప్రతిపక్షం ఎలా స్పందిస్తుంది అన్న విషయాలను ఆలోచన చేయాలి. ఇక రామగుండంలో భారీ షాక్ అని పెట్టిరు. ఇవాళ ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, రేపు సాక్షిలు వస్తుంది, ఎల్లుండి ఈనాళ్ళు వస్తుంది, రోజు వస్తుంది. ఎప్పుడు ఈ నెల ఈ మన బడ్జెట్ సమావేశాలు అయిపోయి అంతవరకు వస్తూనే ఉంటుంది. ఇక మొన్నటిదాకా రామగుండంలో అవిశ్వాసం అని చెప్పేసి జనవరి అంతా చెప్పారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరి అంతా షేర్దారు వీళ్ళు చేరి చేసేదేం లేదు. రామగుండం మున్సిపాలిటీలో మరి ఇక అభివృద్ధి జరిగేది కనబడతలేదు. వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత ప్రత్యేక కథనాలు మన మక్కాన్ సింగ్ రాజన్న గారికి మన ఛానల్ ద్వారా ప్రజల తరపున, అంటే గోదావరి కానీ పట్టణ ప్రజల తరపున మన ఛానల్ తరపున ఒక వినతి పత్రం ఇద్దాం, మరి సమస్యల పైన పోరాటం చేద్దాం అన్న, కలిసి ప్రయత్నం చేద్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, మరి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాలండి, మనం వినతిద్దాం. ఇది ఈ యొక్క భారీ షాక్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా అని చెప్పేసి చెప్తారు. కార్పొరేషన్ల భారీ షాకులు ఏం లేవు, మరి పెద్ద పెద్ద నాయకులే పోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏరుతారు. మరి కాంగ్రెస్ల గతంలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో ఏరిరు, అలా ఏం భారీ షాకులు కాలే. మరి ఇక్కడ కూడా ఏం భారీ షాకు కాదనే నేను అనుకుంటానా. ప్రజలారా మనం అర్థం చేసుకోవాల్సింది మన అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఎట్లా జరిగింది అనేదే చూడాలి. ఇక మొన్నట్ల ఇవాళ ఎన్నో తారీఖు 14, ఫిబ్రవరి 16వ తారీఖు మంతెనలో ఉన్నది అవిశ్వాస తీర్మానం. ప్రజలారా ఇది కూడా గుర్తుపెట్టుకోరు, మంతెన ప్రజలారా, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, చూద్దాం అక్కడ అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కొత్తకు సంబంధించిన చైర్మన్ కూడా వస్తాడు. ఇది రాసి పెట్టుకోవాల్సిన ముచ్చట్నే, ఇందులో ఏం ఉండదు. వీళ్ళు ఏరినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం పొరపాటు. కమిషనర్ సారు చెప్తాడు, మరి నేనేం చేయాలి, స్థలం లేదని చెప్తాడు, పైసలు లేవు, కంచె ఏర్పడేయలేదని చెప్తాడు. అదే విధంగా రోడ్లు ఎందుకు ఎత్తలేవు అంటే బడ్జెట్ వచ్చింది కానీ కాంట్రాక్టర్లు ఎత్తలేడని చెప్తాడు. చెప్తారు వాళ్ళు చెప్పిన ముచ్చట్లే మనం చెప్పుకుంటానా. మనమేం స్పెషల్ గా తయారు చేసి ఇక్కడ ఏం చెప్తలేము. ఆంధ్రజ్యోతి పెద్దన్న మరి అన్ననే రాసిండిల్లా రామగుండం బీఆర్ఎస్ కు భారీ షాక్, 15 మంది కార్పొరేటర్లు పోతారు, కాలనీలు 5, ఉత్తరంలో దక్షిణంలో అనుకుంటా రాసింది వాళ్ళే. ఇక ఇట్లా ఉన్నది మన రామగుండం మున్సిపల్ పరిస్థితి. ఇది ఇలా పొద్దుగాల రామగుండం ముచ్చట్లు.